పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మానవుని జీవితంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాముఖ్యంగా యవన బిడ్డలు తొట్టిల్లిపోయే పరిస్థితుల్లో ఉంటారు. కానీ మనం తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఒక సహోదరి తన నియతి తన బర్త్డే జూలై 9న అనగా తనను పండు అని పిలుస్తారు. ఆ బిడ్డ బీటెక్ చదువుతుంది. ఆ బిడ్డ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ఆ రోజు యేసు అనుచరులుగా మేము వేయలేకపోయాం, కానీ ఈరోజు నియతిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డ మంచి చదువుల కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, బిడ్డ ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా దేవుడికి మహిమార్థంగా జీవించినట్లుగా, అదేవిధంగా తన సహోదరి కీర్తన కొరకే, తన తల్లిదండ్రులు రవికుమార్ మరియు తల్లి నందన కొరకే, వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. బర్త్డే జరుపుకున్న నియతిని, అదేవిధంగా తన సహోదరి కీర్తనని, వారి తల్లిదండ్రులు రవికుమార్ మరియు నందన గారిని దేవుడు దీవించునుగాక. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ తండ్రి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నియతిని తీసుకొని వస్తున్నాం. బిడ్డ జీవితంలో మరో సంవత్సరాన్ని పొడిగించారు, దాన్ని బట్టి ఎంతో వందనాలు. తన సహోదరి కీర్తనని, వీరిద్దరు తల్లిదండ్రులు రవికుమార్ నందన గారిని, ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన సిస్టర్ గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఒక్క ఆత్మైన ఈరోజు రక్షణ పొంది వారు తొట్టిల్లిపోకుండా కలిగించిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి, అదేవిధంగా ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ సువార్తని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో వారికి, కుటుంబాన్ని అంతటికీ మీరిస్తున్న వాగ్దానం, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునకడు. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 3వ చరణం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగ చెయ్యకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించండి. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరులాగున, అతి ముఖ్యంగా ప్రభువా ఈ బిడ్డల జీవితంలో, అతి ముఖ్యంగా ఈ ఇద్దరు యవన బిడ్డల జీవితాల్లో, వారి తల్లిదండ్రుల జీవితాల్లో, ఈరోజు ఈ కార్యక్రమం తన నీస్ బర్త్డే సందర్భంగా చేసిన చెల్లె జీవితంలో కూడా నెరవేర్చి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లో అందరూ బాగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం. ఎవరైనా బాగోలేరా? అమ్మా అలా ఉన్నావేమి? గత రాత్రి నిద్రపోలేదా? ఏమైనా మీ ఇద్దరు పోట్లాడుకున్నారా? లేక ఇంట్లో అత్త మామలు మిమ్మల్ని వేధించారమ్మా? చాలామంది యవన బిడ్డలు ఇండ్లకు వెళ్ళిన తదుపరి అత్తమామలు చాలా వేధిస్తూ ఉంటారు. ఇది అత్తమామలకు ఆశీర్వాదకరం కాదు. అత్తమామలుగా ఉన్న నా ప్రియులరా, మీకు కుమార్తెలు లేరా? మీకు కుమార్తెలు ఉంటే వేరొకరు కుమార్తెను మీరు ఎందుకు వేధిస్తారమ్మా? ఎందుకు వేధిస్తారు బాబు? కోడలు అనగా మీ సొంత కుమార్తెగా చూసుకోవాలి బాబు. అలా ఉండడానికి అప్పులు బాధలు ఎక్కువైనాయా? వ్యాపారంలో నష్టమా? ఎందుకు అలా ఉన్నావు నాయనా? ఆరోగ్యం సరిగ్గా లేదా? ఎంతో కాలం పెళ్ళయిందన్నా కానీ ఇంకా పిల్లలు లేరు. భర్త వేధిస్తున్నాడు, అత్తమామలు వేధిస్తున్నారు. ప్రజలు కాకుల వలె పొడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అదమ్మా నీ వేదన. అమ్మా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. శారాకు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. శారా ప్రకృతి ధర్మం నశించింది. అబ్రహాము ముసలివాడయ్యాడు. శారా గర్భాన్ని తెరిచినవాడు పాప అమ్మ నీకు కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు. దయచేసి బాధపడవద్దు. అన్నా గుడ్రాలుగా పేరు పొందింది. రాజులను అభిషేకించే సమూయేలుని ఇచ్చాడు అన్నాకు. అమ్మ దిగులు పడవద్దు. నీవు మటుకు చేయవలసింది ప్రార్థన చేయాలి. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ఏడవద్దు, చింతించి
నువ్వేమీ చేయలేవమ్మా పాప, అమ్మా, ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే. దయచేసి విషయాలు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా యవ్వన బిడ్డలకు మనవి, తల్లిదండ్రులకు లోబడండి, తల్లిదండ్రులను ఎదిరించవద్దు. భార్యలను వేధించే నా ప్రియ తమ్ముళ్ళరా, యవనస్తులారా, నీ కూడా చెల్లెండ్రు ఉన్నారు. నీ చెల్లెలను నీ బావగారు కానీ నీ బామ్మర్ది కానీ వేధిస్తే నువ్వెంత బాధపడతావు? అటువంటి సమయంలో వేరొకరి బిడ్డను నువ్వెలా వేధిస్తావయ్యా? ఆమె మాట వింటం లేదండి, ఆమె గయ్యాళి గంప రాక్షసి అని అంటావేమో. నీ మంచితనాన్ని బట్టి ఆమెను మార్చి కుటుంబంలో శాంతి సమాధానం కలిగింపజేసుకుని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది. ఈ దినాల్లో చాలా చక్కటి వాక్యాన్ని ప్రభువారు మనకు దయచేస్తున్నారు. యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ ఒక్క ధ్యానాన్ని పోగొట్టుకుని వద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. వీలుని వారందరూ మోకరించారు. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అనేక మంది యొక్క అనారోగ్యాలు మీరు స్వస్థపరిచారు, మీరు ముట్టి నాయన వారికి జీవితంలో కలుగు చేసిన సంతోషం కొరకై వందనాలు, స్తోత్రాలు. నాయన జీవన్ మరణాల మధ్య ఉన్నవారి యొక్క జీవితాలు మీరు పొడిగించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిచర్యలో రక్షింపబడిన వీళ్ళందరి కొరకై వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ దినాల్లో వారు తమ నాయన జీవితాలను సరిచేసుకుంటూ మీ రాకడ కొరకై ఎదురు చూస్తూ నాయన వారు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే కృపానుభవాలు దయచేయమని అడుగుతున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. వినువారు మాత్రమే కాకుండా ఆ మాటలు గైకునే వారంగా మీ కృప మాకు చూపించమని అడుగుతున్నాం. నాయన ఎంతమంది టీవీ ముందుకు వచ్చి వాక్యాన్ని వినబోతున్నారో వారందరినీ నిండారుగా దీవించండి. వారి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలో నుంచి తీర్చుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈరోజు ధ్యానాంశం ఏమిటి అనగా, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ప్రకటన గ్రంథంలోని ధన్యతలు. ధ్యాన భాగము యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం యొక్క మొదటి అధ్యాయంలోని మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యేసు క్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చాలా జాగ్రత్తగా వినాలి, అటు ఇటు తిరగవద్దు. మొదటి వచనాన్ని చదువుతున్నాను. యేసు క్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ మాటలో 3 శ్రేష్టమైన వ్యక్తుల అనుభవాలు చూస్తాం. దేవుడు యేసు ప్రభు వారికి అనుగ్రహించిన ప్రత్యక్షత, ప్రకటన. ఎందుకు? తన దాసులకు కనబరచుటకు. ఇంకా చదువుతున్నాను. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ మాటలో 2 కనపడుతున్నారు. ఒకటి దూత, రెండవది దాసుడైన యోహాను. ఈ మొదటి వచనంలో 5 శ్రేష్టమైన అనుభవాలు మనం చూస్తాం, లేక 5 వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఒకటి దేవుడు. దేవుడు యేసు ప్రభు వారికి అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు యేసు ప్రభు వారికి చెప్పారు. యేసు ప్రభు వారు దూతకు వర్తమానం పంపారు. దూత తన దాసుడైన యోహానుకు సూచించింది. దాసుడైన యోహాను దాసులకు చెప్పాడు. తద్వారా ఈ ప్రకటన గ్రంథం మన ముందుకు వచ్చింది. ఈ మొదటి వచనంలోనే చాలా శ్రేష్టమైన అర్థాలతో కూడిన
సంగతులు గుప్తమై ఉన్నాయి. దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టికర్త, సర్వాధికారి, జగద్రక్షకుడు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించాను. దేవుడు తెలుగు భాషలో దివ్ ప్లస్ డు, దేవుడు. ఎలోహిం ఎవ్రీ భాషలో ఎలోహిం అనే మాట బహువచన పద ప్రయోగం. కాబట్టి ఆ దేవుడు యేసుక్రీస్తుకు కనబర్చారు ఈ ప్రత్యక్షతలు. యేసుక్రీస్తు ఎవరో మనకు తెలుసు కదూ. యేసు అనే మాటకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని నామకరణం చేయబడింది. అనగా యేసు అనగా రక్షకుడు అని అర్థం. మన పాపాలను రక్షించడానికి వచ్చిన దేవాతి దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, ఆ వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసించడానికి వచ్చిన ఆ దేవుడే యేసు ప్రభువారు. యేసు అనగా రక్షకుడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు. చాలామంది ఈ క్రైస్తవులు మతాలు మారుస్తారు అని అంటారు. కాదండి, దట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్. అది అర్థం కాక అంటారు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఫర్ కన్వర్షన్. క్రైస్తవ్యము మత మార్పిడి కొరకు కాదు, క్రైస్తవ్యము హృదయ మార్పిడి కొరకు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయాన్ని యేసు ప్రభువు అంటున్నారు, నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నారు. ఈ మోసకరమైన హృదయం, ఈ పాడైపోయిన హృదయాన్ని, ఈ చెడిపోయిన హృదయాన్ని నీవు నాకు ఇస్తే నేను బాగు చేస్తాను అంటున్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లిమ, ప్రియ బాబు, అమ్మ, యేసు ప్రభు నీ రక్షకుడు. అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అల్టిమేట్గా నేను రక్షించాలి, నిత్య నరకము నుండి నేను తప్పించి పరలోకానికి నేను వారసురాలుగా చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. క్రీస్తు అనగా కింద చూడండి, ఫుట్ నోట్లో వ్రాయబడింది, క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థం. ఆ ప్రభువారు రక్షకుడు, ఆయన అభిషిక్తుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడని సవాలు చేసిన గొప్ప మహనీయుడు యేసు ప్రభువారు. దేవుడు యేసు ప్రభువారికి లేక యేసు క్రీస్తునకు బయలుపరిచారు ఈ ప్రకటన గ్రంథాన్ని. ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. ఏదో ఇది మనుషులు కల్పించింది కాదు. దేవాతి దేవుడు యేసు క్రీస్తునకు చెప్పారు అండి. యేసు క్రీస్తు ఏం చేశారు అనగా, ఆయన అనగా యేసు క్రీస్తు తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దూత ద్వారా నేను దేవుడి గురించి చెప్పాను, యేసు క్రీస్తు గురించి చెప్పాను. దూత ద్వారా ఆయన వర్తమానం పంపారు. ఈ దూత ఎవరు అనేది ప్రశ్న. సాధారణంగా వేదాంత పండితుల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి అనగా, ఈ దూత గబ్రియేలు దూత. యేసు ప్రభువు వారు పుట్టబోతున్నారు అనగా ఈ గబ్రియేలు దూత మరియమ్మ గారితో కూడా మాట్లాడినట్టుగా మనకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దూతలు విశ్వాసులకు పరిచర్య చేసే సాధనాలు, పరిచర్య చేసే జీవులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్! ఎంత గొప్ప ఆధిక్యత ప్రియులారా. ఈ లోకంలో పేదవారికి పని మనుషులు ఉండరండి, గొప్పవారికి పని మనుషులు ఉంటే ఉండొచ్చు. కానీ రక్షింపబడి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ పరలోకంలోనికి వెళితే మనకు పరిచర్య చేసేవారు ఎవరు అనగా దేవదూతలు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. పేతురు గారు ఈ సత్యాన్ని వ్రాశారు. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలువబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసురని సంగతి
వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచూ ఉన్నారు కదూ. తమ్ముడు అప్పుడప్పుడు అంటూ ఉంటావు, అన్న ఇలా వెళుతున్నాను స్కూటర్పై, అలా లారీ వస్తుంది, త్రుటిప్రాయంలో అపాయం తప్పింది. అపాయం తప్పిందంటూ నువ్వేమంటావు తెలుసా? నన్ను దేవదూతలు ఆ స్కూటర్ మీద నుంచి ఎత్తి అలా పక్కన పెట్టారా అనిపించిందన్నా అని అంటావు. అది దేవదూతల యొక్క పరిచర్య, నీ క్షేమాన్ని చూచేవారు. యేసు ప్రభు వారికి దేవుడు ప్రత్యక్షపరిచారు. యేసు ప్రభు వారు తన దూత ద్వారా వర్తమానాన్ని దాసుడైన యోహానుకు పంపించారు. దాసుడైన యోహాను, దాసులకు కనబర్చుటకు. విన్నారా? దాసుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో సర్వెంట్ అని ఉంది. గ్రీకు భాషలోంచి మనం చూసినట్లయితే బాండ్ స్లేవ్ అనుంది, బంధింపబడిన దాసుడు. సర్వెంట్లో 2 రకాలైన సేవకులు ఉంటారు, 2 రకాలైన దాసులు ఉంటారు. ఏ పెయిడ్ సర్వెంట్ కాదు, ఉదయకాలం 10 గంటలకు వస్తాడు, సాయంకాలం 5 గంటలకు వెళ్ళిపోతాడు, జీతం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఈజ్ కాల్డ్ ఎస్ అ పెయిడ్ సర్వెంట్. కానీ ఇక్కడ చూపించిన మాట ఏమిటనగా, ఈ దాసుడు కనుక జీతం కొరకు పనిచేసేవాడు కాదు. ఆల్ ద 24 hours అరౌండ్ ద క్లాక్ యజమానుడితో ఉండేవాడు. ప్రియులారా, యజమానుని ప్రేమించేవాడు, యజమాని యొక్క యోగక్షేమాలు చూచేవాడు ఈ దాసుడు. యేసయ్య కోరుకునేది నీవు నేను అటువంటి దాసునిగా ఉండాలి అని ఆశపడుతున్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు ఆయన యొక్క పెయిడ్ సర్వెంట్వా, లేక ఆయన కొరకు బంధింపబడిన దాసుడువా, దాసురాలువా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నిర్గమాకాండము 21వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదవండి. 5-6 వచనాలు నేను చదువుతున్నాను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానిని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనొలనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావలెనో, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదరుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైండును. చూసారా? దాసుడు అనే మాటకు సున్నతి పొందిన దాసుడు అని అర్థం. సున్నతి పొందినవాడు అని అంటే తన చెవికి సున్నతి జరిగింది, కదురుతో ఈ చెవి గుచ్చబడింది అనగా యజమానుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఉన్నవాడే నిజమైన దాసుడు. పిల్లరా, గమనించాలి. యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడు ఈ యొక్క దాసుడు. యజమానుడు ఏ కారణం చేతనైనా పేదవాడైతే ఈ దాసుడిని ఏమైనా చేయించవచ్చు. ఈ దాసుడిని ఒరేయ్ నువ్వు పలానా పనికి వెళ్ళు అని చెప్తే ఇతడు పనికి వెళ్ళాలి. ఆ పనికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత జీతం వస్తుంది. ఆ జీతం ఇతడు తీసుకోవడానికి వీల్లే. ఆ జీతం అంతా యజమానుడికి ఇవ్వాలి. యజమానుడు తీసుకుని ఈ దాసుడికి ఏదో భోజనం పెడతాడు, ఏమైనా కావాలంటే ఇస్తాడు. మెట్టుకు ఈ దాసుడు సంపాదించినదంతా కూడా యజమానుడిదే. ఈ మాటలోంచి ఒక సత్యాన్ని చెబుతున్నాను. ఈ మాట నేను చెబుతున్నాడు మీకు అర్థమవుతుందా? ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, మనము దాసులము అని అనుకుంటే, బాండ్ స్లేవ్స్ ప్రభువు కొరకు అని అనుకుంటే, మనం సంపాదించిన జీతం అంతా ఆ ప్రభువు చేతిలో పెట్టాలి. మనం ఏమంటాము అని అంటే 90వ భాగం నాది, 10వ భాగం నీదని దేవుని చేతిలో పెడతాం. అది కూడా పెట్టిన వారు చాలామంది ఉన్నారు అనుకోండి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమా, నీకు వచ్చే జీతంలో, నీకు వచ్చే రాబడిలో కనీసం 10వ భాగం దేవునికి ఇస్తున్నావా? నీవు బంధింపబడిన దాసుడివేనా? నీ మటుకు నువ్వంతా దిగమింగి ఏదో అన్నట్టుగా దేవునికి ఇస్తున్నావా? ఆలోచించాలి. ప్రియులారా, అటువంటి దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ యోహాను గారు ఏం చేశారు అనగా, తన దాసులకు అనగా సేవకులకు, బంధింపడిన దాసులకు ఈ యొక్క విషయాలు ఆయన చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దాసులకు కనబరుచుటకు, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వర్డ్, దాసులకు కనబరుచుటకు అనగా ఈ ప్రకటన గ్రంథం ఎవరైతే దాసులో, ఎవరైతే బంధింపడిన దాసులో, ఎవరైతే యజమానుని యొక్క సొత్తుగా జీవిస్తున్నారో వారికే అన్నమాట ప్రకటన గ్రంథం.
ప్రకటన గ్రంథం అందరికీ కాదు. ఈ ఉదయకాలంలో నా ప్రశ్న, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీవు ఆ ప్రియ ప్రభువుకు దాసుడవు, దాసురాలు అయినవా? కనుక ఏదో జీతం కొరకు దాసురాలవా, లేక బంధింపబడిన దాసుడిగా, యాజ్ ఎ పెయిడ్ స్లేవ్, యాజ్ ఎ బాడ్ సర్వెంట్గా ప్రభు కొరకు జీవిస్తున్నావా లేదో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రమాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు యేసు ప్రభు వారికి చెప్పారు, యేసు ప్రభు వారు తన దూతకు చెప్పారు, ఆ దూత యోహానుకు చెప్పాడు, యోహాను కనుక తన దాసులకు ఈ సంగతిని బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను అనే పేరుకు అర్థం గత పాఠంలో నేను చెప్పాను. యోహాను అనగా యెహోవా కృప. యెహోవా కృప పొందినవాడు, యేసయ్యను ప్రేమించినవాడు, యేసయ్య రొమ్మును ఆనుకున్నవాడు, యేసయ్య కొరకు ప్రాణం పెట్టినవాడు, యేసయ్య మాట తూచా తప్పకుండా బంధింపబడిన దాసుని వలె యాజ్ ఎ బాండ్ స్లేవ్ జీవించిన ఆ ప్రియ యోహాను గారు సూచించారు. తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను సిగ్నిఫైడ్. సూచించడం అనగా సూచనల చేత. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అనేక సూచనలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? మొదటి అధ్యాయంలోనే అనేక సూచనలు ఉన్నాయి అండి. యేసు ప్రభు వారు ఆ రీతిగా కనుక బోరలు, ఉగ్రత పాత్రలు, కనుక ఇవన్నీ సూచనగా యోహానుకు సూచించినట్లుగా మనం చూస్తాం. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సాక్ష్యము, స ప్లస్ అక్ష్యము, సాక్ష్యము అని అంటాం. అంటే కన్నులు గలవాడు, కన్నుల నుండి చూచి సాక్ష్యం ఇచ్చేవారు. అందుకనే యోహాను భక్తుడు ఇలా అన్నాడు అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడు అనగా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. సాక్ష్యమిచ్చేదా నా స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా అని అనేక పర్యాలు మనం గుళ్ళో పాడుకుంటాం కదూ. ఆ సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరి గూర్చి అనగా దేవుని వాక్యమును గూర్చి. దేవుని యొక్క వాక్యం ఆది కాండము ఆలగాయితూ ప్రకటన గ్రంథం చివరి వరకు ఇవి దేవుని మాటలు ప్రియులారా. ఏదో మామూలుగా వ్రాయబడిన మాటలు కాదండి. దేవుని వాక్యము. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో, దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉంటారో వారి ధన్యులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునడం ద్వారా. అందుచేతనే కీర్తనాకారుడు మొదటి కీర్తనలో ఈ రీతిగా చెప్పారు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరయ్యా సంతోషించేవారంటే డబ్బులు, మేడలు, మిద్దెలు, కార్లు ఉన్నవాళ్ళు కాదమ్మా. కాదు బాబు, దేవుని వాక్యాన్ని క్రమ పద్ధతిలో చదివేవారు. అతడు ఎవరు అనగా దేవుని వాక్యాన్ని క్రమంగా చదివేవారు నీటి కాలువలో ఎవరునో నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, లేచిన వెంటనే స్టార్ట్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ప్రారంభించు. ఎండ్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నీ దినాన్ని ముగించు. నువ్వెంతగా దీవించబడతావో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యమును గూర్చి, యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి. అవును, విశ్వాసులైన వారు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ప్రసంగం ఏమంటే కళ్ళబొల్లి కథలు కాదు. ఎవరో మనుషులను ఏడ్పించే రీతిగా ఏమైనా విషాదకరమైన సంఘటనలతో కూడిన కథలు చెప్పి మనుషుల యొక్క హృదయాలను పైకి రంజింపజేసేవారు కాదు. నువ్వు చెప్పవలసింది యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి, దేవుని వాక్యమును గూర్చి ఏమంటున్నాడు అనగా తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
యోహాను గారు గొప్ప సాక్షి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు చేసే ఉద్యోగంలో, నీవు నివసిస్తున్న ఇంటిలో, నీ యొక్క సమాజంలో, నీ సంఘంలో ప్రభు వారి కొరకు నువ్వు సాక్షిగా జీవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పైకి ప్రసంగాలు చేస్తాడు కానీ అతని బ్రతుకు సరిగ్గా ఉండదు అనే మాట మంచిది కాదు. ఈనాడు క్రైస్తవ్యము ప్రభు యొక్క మహిమ కొరకు జీవించాలి అనగా ఏదైతే మనం చెబుతున్నామో అది జీవించే వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుచేతనే ప్రభు వారు చెప్పారండి కొండ మీద ప్రసంగంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మరలో చీకటి ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. మనం వెలుగుమయంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినాలి, చదువువాడును అనేది ఏకవచనంలో వ్రాయబడింది. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును బహువచనంలో వ్రాయబడింది. ఇన్ని బైబిళ్ళు ఇప్పుడు ఇంత విరివిగా దొరికేటట్టుగా ఆ కాలంలో లేవు. కాబట్టి ఒక ఆయన చదువుతూ ఉంటే ఆ సమాజం అంతా వింటూ ఉండేవారు. చదువువాడును, చదవడం మాత్రమే కాదు, వినాలి. ఏ రీతిగా వినాలి? ఆ దాసుని వలె, ఆ బాండ్ స్లేవ్ వలె, ఆ సున్నతి లేక కదురు గుచ్చుకున్న ఆ యొక్క బానిస వలె వినాలి అండి. ఆల్వేజ్ ఐఎమ్ రెడీ, ప్రభు ఏది చెప్తే అది చేస్తాను అన్న రీతిగా వినాలి, చదవాలి, వినాలి. మూడవది ఏమిటనగా వ్రాయబడిన సంగతులను గైకొనాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుతాము, వింటాము, చదివిన చోటనే మర్చిపోతాము, విన్న చోటనే మర్చిపోతాము. కాదు ప్రియులారా, చదవాలి, వినాలి. ఏదైతే చదువుతున్నామో, ఏదైతే వింటున్నామో దానిని ఆచరణలో పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటివారు ధన్యులు. అటివారి జీవితంలో శాంతి, సమాధానం, సంతోషము, సంతృప్తి ఉంటుంది. ప్రియులారా, ఆ ధన్యతలు గూర్చి ఈ యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ధన్యతలు నేను చెప్తాను అండి. ఆ ప్రభు యొక్క నామానికి ధన్యులైన జీవులుగా మనం జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.